మూవింగ్ ఆన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఇది. ఇవాళ సిట్ ముందుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కాబోతున్నారు. కాసేపట్లో ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసి పాదయాత్రగా అక్కడి నుంచి సిట్ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు బండి సంజయ్. దిల్ కుషా గెస్ట్ హౌస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతోంది సిట్ విచారణకు సంజయ్తో పాటు వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నాడు తన ఫోన్ ఎక్కువ సార్లు ట్యాప్ అయిందంటున్నారు బండి సంజయ్. 2023 ఎన్నికల టైంలోనే ఈ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు బండి సంజయ్. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నేతల స్టేట్మెంట్లు తీసుకుంది సిట్. గతంలో 2 సార్లు సంజయ్కి నోటీసులు ఇచ్చింది సిట్. అధికారిక కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోయిన సంజయ్ ఇవాళ రావాలంటూ మరోసారి నోటీసు ఇచ్చింది సిట్. కాసేపట్లో బంజారా హిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరి ఖైరతాబాద్ చౌరాస్తాలో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్తారు. అక్కడ పూజలు చేసిన తర్వాత దిల్ కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తారు. సంజయ్తో పాటు వ్యక్తిగత సహాయకులు మధు, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, తిరుపతి కూడా సిట్ ముందు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ట్యాపింగ్పై సిట్ అధికారులు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ని సీరియస్గా తీసుకున్నారు బండి సంజయ్. ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం తీసుకున్నారు సంజయ్. సిట్కి కొన్ని ఆధారాలను సమర్పించే అవకాశం ఉంది. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు రావడంతో కేసు సిబిఐకి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టుకు వెళ్లారు బీజేపీ లీగల్ సెల్ నాయకులు. ప్రైవేట్ సంభాషణలు విన్న వాళ్ళపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ సిట్ విచారణలో ఏం చెప్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు సిట్ అధికారుల ఎదుట హాజరై తన స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తన నివాసం నుంచి ఖైరతాబాద్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భారీ ర్యాలీ దిశగా దిల్ కుషా గెస్ట్ హౌస్కు వెళ్తారు. అక్కడికి వెళ్ళి పూర్తి ఆధారాలన్నింటినీ కూడా సిట్ అధికారుల ఎదుట ఉంచి తన స్టేట్మెంట్ను ఇవ్వబోతూ ఉన్నారు బండి సంజయ్. ప్రధానంగా ఇప్పటికే అటువైపు ఈటెల రాజేందర్తో పాటుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా అప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది జర్నలిస్టులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా ఇప్పటికే సిట్ అధికారులు స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. ప్రధానంగా బండి సంజయ్ గతంలో కూడా చాలా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి బండి సంజయే ఒక రకంగా లేవనెత్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 2 సార్లు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ప్రధానంగా ఒకసారి వ్యక్తిగత కారణాలు, మరొకసారి పార్లమెంట్ సెక్షన్స్ ఉండడం కారణంగా కూడా హాజరు కాలేకపోతున్నాను, తనకు మరొక తేదీని ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులని కోరినటువంటి నేపథ్యంలో ఈరోజు విచారణకు రావాల్సిందిగా కూడా సిట్ బృందం సూచించింది. ఈ నేపథ్యంలో 12 గంటల ప్రాంతంలో దిల్ కుషా గెస్ట్ హౌస్కు బండి సంజయ్ రాబోతూ ఉన్నారు. వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటిలో భాగంగా వాళ్ళు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక కీలక పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సత్య, రైట్ జ్యోతి.